హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. సో కూర్చొని ఉన్నానమ్మా, హ్యాపీగా తింటూ బాగా రెస్ట్ తీసుకుంటూ ఉన్నాను. ఈరోజు ఏం చెప్పాలనుకున్నాను అంటే, నేను తీసుకునే స్పెషల్ డైట్ మా, అంటే నాకు నేనే ప్లాన్ చేసుకున్నాను. కాలు ఫ్రాక్చర్ అయింది కదా, కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకుంటున్నాను, సాల్ట్ చాలా తక్కువ తీసుకుంటూ ఉన్నాను, అలానే లీఫీ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకుంటున్నాను. జనరల్గా నాన్ వెజ్ నాకేం పెద్ద ఇష్టం ఉండదు. అందరూ మటన్ సూపు, బోన్ సూప్ అది తాగమన్నారు, నాకు నచ్చదు మాది. సో నేను అందుకనేసి ఉడకబెట్టిన గింజలు తింటున్నాను, శనగలు, పెసలు, అలసందలు ఇలాంటివి అన్నమాట. ఇంకా ఓట్స్ తీసుకుంటున్నాను, మిల్లెట్స్ తీసుకుంటున్నాను, రాగి సంగటి తింటున్నాను, రాగి జావ తీసుకుంటున్నాను, ఇడ్లీ దోశలు కూడా తింటున్నాను మా. కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకుంటున్నాను ముఖ్యంగా చెప్పాలి అంటే. ఇదిగోండి. సో ఎగ్స్ మా, ఒక ఫుల్ ఎగ్ తింటాను, ఒకటి మాత్రం యోక్ తీసేస్తాను, ఎల్లో తీసేసి 2 వైట్స్ ఒక యోక్ తింటాను మా. ఇది కొంచెం గట్టిపడింది మీకు చూపించే లోపల, మామూలుగా అయితే కొంచెం లూజ్గా ఉంటుంది. సజ్జతో జావా, బెల్లం వేసుకుంటాను అన్నమాట దీంట్లో చాలా కొద్దిగా. సో పాలు, ఒక చిన్న గ్లాస్ పాలు తీసుకుంటాను, ఒక 3 స్పూన్లు సజ్జ పిండి నానబెట్టేసి తర్వాత బాయిల్ చేస్తాను మా, పాలు కలిపేసి కొంచెం ఇలాచి వేసుకుంటాను, దీన్ని తీసుకుంటాను నైట్ టైం. చాలా లైట్గా ఉంటుంది, బాగుంటుంది. ఇకపోతే కాల్షియం ట్యాబ్లెట్ రోజు ఒక 500 mg వేసుకుంటాను. ఇప్పటి నుంచే కాదు, మీకు అంతకుముందు కూడా చెప్పాను, నాకు 40 years వచ్చిన దగ్గర నుంచి స్టార్ట్ చేశాను మా. ఎవ్రీ మంత్ వేసుకోను, సంవత్సరంలో 4 నెలలు అయితే తప్పకుండా వేసుకుంటా. జనరల్గా అంటూ ఉంటారు కాల్షియం ట్యాబ్లెట్ వేసుకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది, సో కాబట్టి ఆ గ్యాస్ పోవడానికి మళ్ళీ ట్యాబ్లెట్ వాడాలి అని చెప్పేసి. నేను వాడను మా, నాకు అలవాటు అయిపోయింది. కానీ ఇప్పుడు ఏంటంటే కూర్చొని ఉన్నాను కదా, అసలు ఓన్లీ వాష్రూమ్కి ఒక 6 to 8 times వెళ్తున్నాను, స్నానం అంతే, ఇంకా లేచేదే లేదనమాట. కాబట్టి యాక్టివిటీనే లేదు నాకు అసలు. కాబట్టి ఏం చేస్తాను అంటే, కొంచెం జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు వేసి ఒక పెద్ద గ్లాసు నీళ్ళల్లో మరగబెడతాను మా బాగా. ఒక 3-4 minutes బాయిల్ చేస్తాను, వడగట్టేసి ఆ వాటర్ తాగుతున్నాను. హ్యాపీగా డైజెషన్ బాగుంది. మీరు కూడా అలా చేయొచ్చు. అలా కూడా లేదు అంటే నైట్ టైం ఒక పెద్ద స్పూను అంటే 5 ml స్పూన్తో జీలకర్ర నానబెట్టుకోండి. అప్పుడు బాయిల్ కూడా చేయాల్సిన అవసరం లేదు, ఉదయాన్నే వడగట్టేసి తాగండి మా. అప్పుడు కూడా మీకు ఏంటి అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాదు. నేను ఇదే పొజిషన్లో కూర్చొని ఉంటున్నాను, ఆల్మోస్ట్ 8 to 10 hours కూర్చుంటున్నాను ఇలానే. అప్పుడప్పుడు పడుకుంటాను, కొంచెం రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ కూర్చుంటాను అనమాట. సో పనిష్మెంట్లానే ఉంది నాకు, కానీ ఏం చేస్తామా, తప్పదు కదా. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని అందరూ చెప్తారు, నేను చాలా జాగ్రత్తగా ఉంటాను మా. టైం అనుకోవాలి ఇంకంతే. మీకు చూపించాను మనస్ లైఫ్ స్టైల్ వీడియోస్లో, నేను హిల్ స్టేషన్స్కి వెళ్ళాను, చార్ధామ్కి వెళ్ళాను, కొండలు గుట్టలు కూడా ఎక్కాను. కానీ అప్పుడేం నాకేం అవ్వలేదు మా. కొంచెం ఒక చిన్న స్టెప్, ఇంత హైటే ఉండింది, ఇంత హైట్ డిఫరెన్స్ అనమాట, అక్కడ పడ్డానమాట. ఇంకా మరి ఏమనుకోవాలి చెప్పండి. ఏదేమైనా కొంచెం జాగ్రత్తగానే ఉండాలి, ఉన్నా కానీ ఇలాంటివి తప్పదేమో అప్పుడప్పుడు. కాకపోతే దీన్ని నేను ఈ టైంని చాలా సద్వినియోగం చేసుకుంటున్నాను మా. మంచి బుక్స్ చదువుతూ ఉన్నాను, సో మంచి యూట్యూబ్ వీడియోస్ వింటున్నాను, స్పిరిచువల్గా, ఫిలసాఫికల్గా. జిడ్డు కృష్ణమూర్తి ఫిలాసఫీతో చాలా వీడియోస్ ఉన్నాయి, అవన్నీ వింటున్నాను. ఈ మధ్య చలం గారిది మైదానం బుక్ చదివాను. అది ఎప్పుడో చిన్నప్పుడు చదువుతానంటే మా అమ్మ తిట్టింది, తర్వాత దాని గురించి అసలు మర్చిపోయాను. ఈ మధ్య అదే పనిగా తెప్పించుకొని చదివాను. ఆయన ఇప్పుడు ఎలా ఉండాలో అప్పుడే రాశారనమాట, దాదాపు 50 సంవత్సరాల క్రితమే రాశారు ఆయన. సో ఇలా అమ్మ, ఎప్పుడైనా కానీ మనకు కొన్ని అనుకోని పరిస్థితులు వస్తాయి,
కానీ దిగులు పడకుండా ఆ టైంని ఎలా సద్వినియోగపరుచుకోవచ్చో ఆలోచిస్తే అప్పుడు కూడా మనకు దిగులు ఉండదు. నేనైతే అది చెప్తాను. నా మనవరాలతో చాలా టైం స్పెండ్ చేస్తున్నాను. అంతకుముందు పెద్ద టైం అంత దొరికేది లేదు. 10:30కి అది లేవడమే 9:30కి లేస్తుంది. తర్వాత స్నానానికి వెళ్ళిపోద్ది ఫుడ్ తినేసి. అది స్నానం చేసి వచ్చే లోపల నాకు వేరే పనులు ఉండేవన్నమాట. మధ్యాహ్నం ఒక్కొక్కసారి వెంటనే నిద్రపోతుంది. ఈవినింగ్ మాత్రమే స్పెండ్ చేసేదాన్ని. ఇప్పుడు ఫుల్ టైం దొరుకుతూ ఉంది నాకు దాంతో టైం స్పెండ్ చేయడానికి. సో కాల్షియం గురించి చెప్తాను. కాల్షియం అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ మినరల్ కదా. కానీ మంచిది కదా అని చెప్పేసి మరీ ఎక్కువ తీసుకోకూడదు. 1000 to 1200 మిల్లీగ్రామ్స్ నుంచి ఎక్కువ తీసుకోకూడదు. నేనైతే 500 mgనే తీసుకుంటున్నాను. సో నాకు కాల్షియం ఫుల్ ఉంది. విటమిన్ D3 కాల్షియం నాకేమీ తక్కువ లేవు, బాగుంది. ఇకపోతే ఐరన్ కూడా ఉంటుంది బాజ్రాలో, రాగిలో. నాకెందుకనో ఈ మధ్య కొంచెం ఐరన్ లెవెల్స్ తగ్గాయి. నాకు తెలియదు ఎందుకు తగ్గాయో ఏమో మరి. సో అందుకని చెప్పేసి మిల్లెట్స్ మీద డిపెండ్ అయి ఉన్నాను ఇప్పుడు నేను, ఆకుకూరల మీద, మిల్లెట్స్ మీద. సో బాజ్రాలో చాలా ఎక్కువ ఉంటుంది, రాగిలో కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఐరన్ అండ్ కాల్షియం అన్నమాట. సో అవి మీరు కానీ తీసుకున్నారు అంటే 50+లో బోన్స్ స్ట్రాంగ్ ఉంటాయి. నాకు డాక్టర్లు కూడా అదే చెప్పారు, నీ బోన్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి కొంచెంతో పోయింది అని చెప్పేసి అన్నమాట. లేకపోతే ఇంకా పెద్ద ఫ్రాక్చర్ అయి ఉండేదేమో నాకు తెలియదు మరి. సో కాల్షియం వాడుతున్నప్పుడు తప్పకుండా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది అంటారు. రాదుమ్మా. మీరు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత తినండి, వేసుకోండి ట్యాబ్లెట్, లేదా లంచ్ తర్వాత వేసుకోండి, అప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాదు. భోజనం తిన్న వెంటనే వేసుకోండి. నైట్ టైం మాత్రం ఎప్పుడూ కాల్షియం ట్యాబ్లెట్స్ వేసుకోకండి. మర్చిపోతే నెక్స్ట్ డే మార్నింగ్ వేసుకోండి. ఎందుకంటే మెగ్నీషియం అబ్జార్ప్షన్తో ఇది అంత మంచిగా ఉండదు కాల్షియం నైట్ వేసుకుంటే. కాబట్టి ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. కాల్షియం ట్యాబ్లెట్స్ ఎప్పుడు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కానీ లంచ్ తర్వాత కానీ వేసుకోండి, అలాంగ్ విత్ మీల్స్. ఈజీగా అబ్జార్ప్షన్ ఉంటుందన్నమాట. ఇకపోతే మనం ఎంత మంచి ఫుడ్ తిన్నా కానీ 35-40 తర్వాత అబ్జార్ప్షన్ లెవెల్స్ అంత ఉండవు. కాబట్టి మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి తప్పకుండా సప్లిమెంట్స్ తీసుకోండి, లేదా ఫుడ్తో మేనేజ్ చేస్తాను అంటే ఒక మంచి న్యూట్రిషనిస్ట్ని సంప్రదించండి. ఎవ్రీ ఇయర్ మాత్రం కాల్షియం లెవెల్స్ చూసుకోండి మీరు ఎంత ఉన్నాయి అనేసి. నేను కాల్షియమే కాదు, నా దగ్గరకు వచ్చే క్లయింట్స్కి చాలామందికి చెప్తాను, హీమోగ్లోబిన్, కాల్షియం, థైరాయిడ్, D3, విటమిన్ D3 అండ్ B12 ఇవి కానీ మనకు బాగున్నాయి అంటే మనం చాలా హెల్తీగా ఉన్నట్టే. ఓకేనమ్మా. సో ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, నెక్స్ట్ వీడియోస్లో క్లియర్ చేయడానికి ట్రై చేస్తానమ్మా. తప్పకుండా సజ్జల్ని, రాగుల్ని మీ డైట్లో యాడ్ చేసుకోండి, కనీసం వారంలో 3-4 రోజులైనా కానీ. సో నేను వాడుతున్నానని కాదమ్మా, మంచివి కూడా. దోశలు పోసుకోవచ్చు, సంగటిలాగా చేసుకోవచ్చు, రొట్టెలు చేసుకోవచ్చు, చాలా చాలా రకాలుగా చేసుకోవచ్చు. అది నేను చూపించాల్సిన అవసరం కూడా లేదు, ఇప్పుడు చూపించలేను కూడా. మీకు నించోవడానికే లేదు అసలు, ఎప్పుడు ఇలా కూర్చొనే ఉండాలి నేను. అందుకని ఇక్కడ ఇస్తున్నాను మా వీడియోస్ మీకు, సరేనా. సో కాల్షియం గురించి ఇంకేదన్నా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే అడగండి, నెక్స్ట్ వీడియోస్లో చెప్తానమ్మా. ఉంటానమ్మా, బాయ్.